హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 24. జై ఇంట్లో తన తల్లిదండ్రులు "కన్నా, నువ్విక్కడి నుండి వెళ్ళిపోరా. ఇక్కడే ఉంటే భూమి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. జై తను నా ఊపిరిగా మారినప్పుడు నేనెక్కడ ఉన్నా తన్నెలా మర్చిపోతాననుకున్నారు? మీ దృష్టిలో భూమికి పెళ్ళైపోయింది. కానీ నా మనసుతో భూమి మనసుకి ఎప్పుడో మనువు జరిగిపోయింది. తను నాకు దూరంగా ఉండొచ్చు కానీ తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. జై పేరెంట్స్ తను అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ వారేమీ చేయలేని పరిస్థితి. జైకి భూమి అంటే ఎంత ప్రేమో వాళ్ళకి తెలుసు. జై పేరెంట్స్ తన బాధ చూడలేక రఘుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. ఒక అరగంట తర్వాత రఘు, మాలతి జై ఇంట్లో ఉన్నారు. జై తల్లిదండ్రులు రఘు, మాలతి చేతులు పట్టుకుని జైని చూస్తుంటే నాకు భయంగా ఉంది. తను భూమిని తలుచుకుని అలా బాధపడుతుంటే వాణ్ణి చూడలేకపోతున్నాం అని వాళ్ళు కన్నీరు పెడుతుంటే రఘు, మాలతీలు కూడా కంట కన్నీరు బయటికి రాకుండా వాటిని అక్కడే ఆపి వారిని ఓదారుస్తూ నేను జైకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని రఘు జై ఉన్న గదికి వెళ్ళాడు. జై తన భూమితో కలిసి ఉన్న ఫోటో చూస్తూ బాధపడడం చూసి రఘుకి మనసంతా ద్రవించిపోయింది. అన్నీ బాగుంటే ఈ పాటికి ఇద్దరూ పెళ్ళయ్యి వారు ముందు హ్యాపీగా ఉండేవారు. కానీ ఇలా జరిగిపోయింది. తన ముందుకు వెళ్ళి జై చేతిలో ఉన్న ఫోటోని పక్కన పెట్టి తనకి దగ్గరగా కూర్చుని భూమి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు జై. జై రఘుని హగ్ చేసుకుని చిన్న పిల్లల్లా ఏడుస్తూ ఉంటే నాకు బుజ్జి కావాలి మావయ్య, ప్లీజ్ మీరు తన్ని తీసుకురండి అని ఏడుస్తుంటే తన మనసులో ఉన్న బాధ ఇలా కన్నీళ్ళ రూపంలో బయటికి వెళ్తే తన మనసు కుదుట పడుతుందని జై వెన్ని నిమురుతూ నియంత్రించుకో జై, మన చేతుల్లో ఏమీ లేదు. నాకంటూ శక్తి ఉంటే భూమిని నీకు దూరం కాకుండా చేసేవాడిని. నువ్విప్పుడు కోలుకున్నావు గనక చెప్తున్నా. నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళు. జై ఇలానే ఇంట్లో ఉంటే తన్ని మర్చిపోలేవు నువ్వు. తన్ని నేనైతే తిరిగి తీసుకురాలేను. జై తన్ని మర్చిపోవటం అంటే నా ప్రాణం పోవడమే మావయ్య. జై అలా అనగానే జైని గట్టిగా అరిచి తన మీద కోపడ్డాడు రఘు. జై మీకు కోపంగా ఉన్నా అదే నిజం మావయ్య. నాకు తనతో మాట్లాడాలని ఉంది. మీరు తనతో నన్ను మాట్లాడిస్తారా అని అడిగాడు. తను అక్కడ హ్యాపీగా ఉన్నాను అని ఒక్క మాట చెప్తే జై మెల్లగా తన ఆలోచనల నుండి భూమిని దూరం చేస్తాడని సరే జై రేపు మాట్లాడిస్తాను. కానీ నువ్వు అప్పటి వరకు ఇలా ఉంటే మాత్రం నేను తనకి నీ గురించి చెప్పను. జై హ్యాపీగా నేను తనతో మాట్లాడాలి అంటే ఏం చెయ్యాలి మావయ్య అని అడిగాడు. రఘు నువ్వు మునుపటి జైలా ఉండాలి. అందరితో బాగుండాలి, ఆనందంగా తిరగాలి అని అన్నాడు. అది అసలు సాధ్యపడదు మావయ్య. ఆ జై భూమితోనే అంతమైపోయాడు. నువ్వలా మాట్లాడుకు జై. నీ తల్లిదండ్రులు నీ గురించి ఎంత బాధపడుతున్నారు. కనీసం వాళ్ళ గురించి అయినా ఆలోచించు జై. భూమికి నువ్వు ఇలా ఉన్నావని తెలిస్తే తను నీ గురించి బాధపడుతుంది. నాకు కొంచెం సమయం కావాలి మావయ్య. రఘు తన భుజం తట్టి నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళటానికి ఏం చెయ్యాలో ఆలోచించు జై. నీ తల్లిదండ్రులని నువ్వు బాధ పెట్టకు. వారికి నువ్వంటే ప్రాణం. మనకి దూరం అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీకు దగ్గర ఉన్న వాళ్ళని బాధ పెట్టకు. జైకి ధైర్యం చెప్పి ఆ గది నుండి హాల్లోకి వెళ్ళాడు రఘురామయ్య. రఘు హాల్లోకి వెళ్ళి తినికి కొంచెం సమయం కావాలి అంటున్నాడు. జై తల్లిదండ్రులు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోమను. కానీ తను మునుపటి జైలా ఉంటే చాలు అని. భూమి గురించి ఏమన్నా తెలిసిందా అని అడిగారు. రఘు నేను తనతో మాట్లాడ్డాను. తను అక్కడ అంతా బానే ఉందని చెప్పింది. కానీ తను ఎలా ఉంటుందో మాకు తెలీదా? తన గొంతులో బాధ బయటికి రాకుండా మాతో మాట్లాడింది. జైకి భూమితో మాట్లాడాలని ఉంది. నేను తనకి చెప్పాను భూమితో మాట్లాడిస్తాను అని. అప్పుడన్నా తనలో మార్పు వస్తుందేమో. జై తల్లిదండ్రులు అవును, భూమితో మాట్లాడితే తను కొంచెం మారుతాడు. రఘు సరే ఇక మేము బయలుదేరతామని జైని కాస్త కనిపెట్టుకుంటూ ఉండండి అని చెప్పాడు. ఇక కట్ చేస్తే పల్లవి తన ఇంట్లో వారితో మాట్లాడుతూ రాజ్ భూమితో మాట్లాడిన విషయం చెప్పింది. సుభద్ర రాజ్ తనతో ఏలుతున్నాడా అని ఆతృతగా అడిగింది. లలిత వారు కూడా అవును నిజం, రాజ్ తనతో బానే ఉంటున్నాడు కదా, తనని టార్చర్ ఏమీ చెయ్యట్లేదు కదా. పల్లవి అమ్మా, పిన్ని, అత్తయ్య మీరేని ఇలా మాట్లాడుతుంది.
అన్నయ్య గురించి తెలిసే మీరు అలా మాట్లాడితే ఎలా? మీ అన్నయ్య గురించి మాకు తెలిసే మాట్లాడుతున్నాంలే గాని తను ఎంత మంచివాడో, తనకంత కోపం వస్తే తన్ని కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఆ రోజు చూసావుగా భూమిని రాజు ఎలా చేస్తాడు అని. అస్సలు కల్లో కూడా ఊహించలేదు ఎవ్వరు. ఆ రోజు తన చెంప పగలగొట్టాల్సింది. కానీ తన మీద ఉన్న నమ్మకంతో ఆ పని చెయ్యలేకపోయాము. ఆ భూమి తల్లిదండ్రులు తనని చూసి మనసులో ఎంత కుమిలిపోయి ఉంటారు. తన్ని అంత తొందరగా ఇక్కడి నుండి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? తన్ని ఎవరూ ఆపకుండా తన మీద ప్రమాణం చేసుకున్నాడు. ఆ అమ్మాయిని చూస్తుంటేనే చాలా అమాయకంగా ఉంది. తన్ని భయపెట్టి ఇక్కడి నుండి తీసుకెళ్ళాడు. ఒక అమ్మాయి తన కన్న వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళాలి అంటే ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ పరిస్థితిలో నువ్వే ఉంటే అప్పుడు మేము నిన్ను అలా చూసి తట్టుకోగలమా? నాకు రాజ్ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నా ముందు ఉంటే వాడి సంగతి చెప్పేదాన్ని అని అన్నారు. ఇంతలో పల్లవికి రాజ్ ఫోన్ వచ్చింది. తన ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అన్నయ్య అని అంది. సుభద్ర ఫోన్ తీసుకుని రాజ్ భూమి ఎలా ఉంది? రాజ్ అత్తయ్య నువ్వు నన్ను ఎలా ఉన్నావని అడగకుండా భూమి గురించి అడుగుతున్నావేంటి? తన్ని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగానే ఉన్నావు. కానీ నీతో వచ్చిన తను కూడా హ్యాపీగా ఉండాలి కదా. అందుకే నేను తన గురించి అడిగాను. అత్త నీ మేనల్లుడి మీద నీకు నమ్మకం లేదా అని అడిగాడు. ఉంది రాజ్, తన మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నీ కళ్ళల్లో చూశాను. తన మనసులో కూడా నీ మీద ప్రేమ కలిగించేలా తనతో ప్రేమగా మసులుకో రాజ్. సుభద్ర నుండి ఫోన్ తీసుకుని కన్నా భూమి బానే ఉంది కదా అని అడిగింది. అమ్మ తను బానే ఉంది, కానీ కొంచెం తన తల్లిదండ్రుల గురించి దిగులుగా ఉంది అంతే. లలిత బాధగా తన్ని బాధ పెట్టకురా కన్నా. నా కొడుకు వల్ల ఒక అమ్మాయి కంట కన్నీరు రాకూడదు. తను ఇప్పుడు మన ఇంటి కోడలు. తన కంట కన్నీరు రాకుండా జాగ్రత్తగా చూసుకోరా. అమ్మా తను ఇప్పుడు బాధలో ఉన్నా తొందరలోనే నా ప్రేమను అర్థం చేసుకుంటుంది. అప్పుడు నా గురించి తన మాటల్లోనే విందు. లలిత సరే ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు ఇంత సడన్గా అది చెప్పు. మీరందరూ నన్ను తిట్టుకునే ప్రోగ్రాంలో ఉన్నారు కదా. ఇక్కడ నాకు ఊపిరి ఆడడం లేదు, అందుకే కాల్ చేశాను. అమ్మా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? నాన్నకి ఇంకా నా మీద కోపంగా ఉందా? లేదు కన్నా, కానీ కొంచెం బాధగా ఉన్నారు. రాజు తొందరలోని సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయమ్మా, అందరూ సంతోషంగా ఉంటారు. సరే కన్నా, ఇద్దరూ జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. రాజు భూమి ఎలా అయినా మునుపట్లా చూడాలి అని, తనకి కొంచెం విశ్రాంతి అవసరం. నేను చేసిన గాయాలు మానాలి అంటే కొంచెం సమయం పడుతుంది తనకి. తన ఆలోచన ఎప్పుడు నా మీదే ఉండేలా చూసుకోవాలి. తను కోలుకున్నాక ఆఫీస్కి తీసుకుని వెళ్ళి తనని తన ఆలోచనల నుండి డైవర్ట్ చేయాలి. రాజ్ అలా తన గురించి ఆలోచిస్తూ ఉండగా భూమి గది నుండి బోరుగా అనిపిస్తుంటే ఇక అక్కడ ఉండలేక మెల్లగా కింద హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్న రాజ్ని చూసి కిందకి దిగుతున్న భూమి మెట్ల మీదే ఆగిపోయింది. తన కాలికి ఉన్న పట్టీల సౌండ్కి పక్కకి తిరిగి చూసిన రాజ్కి భూమి కనిపించింది. తను చూస్తూ లక్ష్మి అని పిలిచాడు. తను అలా గట్టిగా పిలవడంతో భూమికి భయంగా తల కిందకు వాల్చి అక్కడే నిలబడిపోయి చేతులు నలుపుకుంటూ ఉంది. లక్ష్మి వచ్చి సారని తన ముందు నిలబడింది. రాజ్ భూమిని చూస్తూ మేడంకి ఏం కావాలో అడుగు అని చెప్పాడు. తన భూమి దగ్గరికి వెళ్ళి మేడం అని పిలిచింది. భూమి తన్ని చూసి వంటగది ఎక్కడా అని అడిగింది లక్ష్మిని. తను రండి మేడం తీసుకెళ్తాను అని లక్ష్మి భూమిని కిచెన్లోకి తీసుకెళ్ళింది. మరి వచ్చే భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. వీలైతే నేను 2 పార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.